ఇక నర్సరావుపేటలో నిన్న డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ గోపి కూడా మృతి చెందారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న డాక్టర్ గోపి భార్య శంకర్ కుమారి 3 ఏళ్ల కుమార్తెతో కలిసి ఓ లాడ్జిలో మత్తు ఇంజెక్షన్తో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే తల్లి శంకర్ కుమారి 3 ఏళ్ల చిన్నారి మౌనిక మృతి చెందగా తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త గోపి కూడా ప్రాణాలు కోల్పోయారు. గోపి స్వస్థలం నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో గోపి వైద్యుడిగా పనిచేస్తుండగా అతడి భార్య అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరికి 3 ఏళ్ల కుమార్తె ఉంది. భోపాల్ నుంచి నర్సరావుపేటకు వచ్చి మత్తు ఇంజెక్షన్ చేసుకున్నారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. గుడ్ మార్నింగ్, చెప్పండి. నర్సరావుపేటలో ఏదైతే సంఘటన ఆత్మహత్య ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తన తండ్రి భార్యాభర్తలు 3 సంవత్సరాల పాపని ఏదైతే ఉందో ఈ రోజు అతను కూడా నిన్న వచ్చిన వార్తల్లో పాపను భార్య చనిపోయినట్టు తెలిసింది. అతను చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయినట్లు ఈ రోజు కూడా తెలిపారు. అయితే ఈ కుటుంబానికి తీవ్ర విషాదం చోటు చేసుకుని స్వస్థలం వచ్చేసి నర్సరావుపేట దగ్గర నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంగా గుర్తించారు పోలీసులు. వారి పాప 3 ఏళ్ల కుమార్తెకి అనారోగ్య రీత్యా కారణాల వల్ల సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆ పసిపాప ఆవేదన తట్టుకోలేక చనిపోయినట్టుగా ప్రాథమిక నిర్ధారణ అయితే వచ్చారు. మరికొన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇతను వచ్చేసి భూపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ గా పనిచేస్తున్నప్పటికీ అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన కారణం పాప 3 సంవత్సరాల పాప ఆరోగ్య రీత్యా కారణాలే అని చెప్పి ప్రధానంగా తేల్చి వారైతే దర్యాప్తు చేస్తున్నారు నర్సరావుపేట పోలీసులు. సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ కుటుంబ సభ్యులకి మొన్నే సమాచారం అందింది. వారికైతే ఏమి వివరాలు తెలియదు. ఇట్లా భూపాల్లో డాక్టర్ గా అనస్థీషియా అంటే మొత్తం ఇంజెక్షన్ చేసే డాక్టర్ గా వర్క్ చేస్తున్నారు, అంతా బాగానే ఉందనుకున్నాము. ఇటువంటి తీవ్ర విషాదం అనేది మేము గమనించలేకపోయాము. ముందే తెలిస్తే కొంత జాగ్రత్త పడేవాళ్ళం. ఇటువంటిది పాపకున్న అనారోగ్యం కూడా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ రవి గోపి ఎవరైతే ఉన్నారో అతని బంధువులకు కానీ వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పి చెప్పడం కూడా తెలిసింది రాజేంద్ర. ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు ఎప్పటిలోగా తెలుస్తాయి? పూర్తిగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఆర్థిక కోణంగా ఏమైనా ఉన్నాయా, అతను అంత దూరం వెళ్ళి భూపాల్లో డాక్టర్ గా వర్క్ చేయడానికి ఎవరైనా ప్రేరేపించారా, అతన్ని వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నాడా, అసలు ఇక్కడ నర్సరావుపేట నుంచి భూపాల్లో డాక్టర్ గా అనస్థీషియా డాక్టర్ గా అంత దూరం వెళ్ళి చేయటానికి గల కారణాలు దీనికి పూర్తి వివరాలు ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే కొంత సమాచారం అయితే గోప్యంగా ఉంచడం కూడా జరిగింది. పూర్తి వివరాలు తెలియడానికి మరికొంత సమయం పట్టేట్లు ఉంది రాజేంద్ర. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. థ్యాంక్స్.